సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు కాలనీ గ్రామ సభ ఉద్రిక్తంగా మారింది. నిధులు దుర్వినియోగం చేశారని సర్పంచ్ ని ప్రశ్నించారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు. దీంతో గ్రామ సభలో ప్రశ్నించడంతో ఘర్షణ, కర్రలతో కొట్టుకున్న పరిస్థితి నెలకొంది. అటు గ్రామస్తులు పలువురికి గాయాలు కూడా అయ్యాయి. అటు మనం చూడొచ్చు, నల్గొండ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు కాలనీలో గ్రామ సభ ఉద్రిక్తంగా మారింది. అటు గ్రామస్తులకు అదేవిధంగా వార్డు మెంబర్స్ కి కూడా గొడవ అయితే జరుగుతోంది. నిధులు దుర్వినియోగం చేశారంటూ కూడా సర్పంచ్ అయితే ప్రశ్నించారు ఉప సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులు. దీంతో వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అటు ఉప సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులంతా కలిసి కూడా సర్పంచ్ను నిలదీస్తున్నారు. మరి గ్రామ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నిధులన్నీ కూడా ఏం జరుగుతోంది అంటూ కూడా సర్పంచ్ను నిలదీస్తున్నారు. గ్రామ సభలోనే ఈ విధమైన ప్రశ్నలు లేవనెత్తడంతో అటు సర్పంచ్కు సంబంధించిన వారు అదేవిధంగా సర్పంచ్, అటు వార్డు సభ్యులు అదేవిధంగా ఉప సర్పంచ్ ఈ వర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. వాగ్వివాదం కాస్త తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. అటు కర్రలతో కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న సిచ్యువేషన్స్ మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. అటు బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. గ్రామ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నిధులన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి అంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామ సభలో ఈ ఇష్యూనైతే లేవనెత్తిన సందర్భాలు నెలకొన్నాయి. మరి సర్పంచ్ వీటికన్నిటికీ కూడా సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆగ్రహించిన వారంతా కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇసుగా సూర్యాపేట జిల్లా అడ్లూరి కాలనీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అక్కడ ఏం జరుగుతోంది? ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించారు, దుర్వినియోగం చేసుకుంటున్నారు అంటూ కూడా సర్పంచ్ పైన దాడికి ప్రయత్నిస్తున్నారు. మరి సర్పంచ్ దీనికి సంబంధించి ఎటువంటి ఆన్సర్స్ ఇస్తున్నారు? పరిస్థితి ఏంటి అక్కడ? ఇవాళ అడ్లూరులో ఆ గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామ సభకు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఇటీవల నూతనంగా ఎన్నికైనటువంటి ఆ సర్పంచ్ కు సంబంధించినటువంటి ఆ లెక్కల విషయంలో చాలా వరకు మొత్తం కూడా ఎలాంటి పనులు చేయకుండానే ఆ బిల్లులు డ్రా చేసుకున్నట్లు కూడా ఈ అంశాన్ని ముందుగా లేవనెత్తడం జరిగింది. ఒక్కసారిగా ఉప సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులు ఘర్షణ పడతో కూడా సర్పంచ్ భర్త, సర్పంచ్ మామ, ఉప సర్పంచ్ వార్డు సభ్యులపై కూడా దాడి చేయడంతో ఆ ఉద్రిక్తత కాస్త మరింత పెరిగిందని చెప్పవచ్చు. కర్రలతో కొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. చాలా వరకు గ్రామ సభలు చూస్తాం, గ్రామ సభలో ఘర్షణ వాతావరణాలు కాకపోతే ఆ నిధుల గురించి అడుగుతారు, కానీ ఈ విధంగా కొట్టుకున్నటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడా చూడలేదని చెప్పవచ్చు. ఒక్కసారిగా అక్కడ ఘర్షణ తలెత్తడంతో కూడా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. అయితే దీనికి బాధ్యతగా ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఆ గ్రామ సభలో అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పాల్సింది పోయి ఈ విధంగా దాడులకు పాల్పడతారంటూ కూడా గ్రామస్తులంతా కూడా ఆ ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పవచ్చు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ ప్రస్తుతం మాత్రం ఆ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. ఎస్ రమేష్, అంటే నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అంటున్నారు. సుమారు ఎంత మేర నిధులు దుర్వినియోగం అయ్యాయి? మరి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారని చెప్పారు. వారేమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? అయితే ఇటీవల ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కు ఆ నిధులు రావడం జరిగింది. ఆ నిధులకు ఎలాంటి లెక్కలు చూపించకుండా గ్రామ సభ పెట్టేదే గ్రామస్తులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ చేసినటువంటి పనులను పూర్తిగా గ్రామస్తులకు వివరించాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ చెప్పకుండా కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కూడా ఒకసారిగా నిర్లక్ష్యంగా మాట్లాడడం, ఈ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు కోపోద్రుక్తులైనటువంటి సర్పంచ్ ముందుగా వారిపై దాడి చేయడం, చేయి చేసుకోవడం ఈ ఘటన చోటు చేసుకుంటే అయితే దీనిపై ఆ జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రామస్తులు వార్డు సభ్యులకు కూడా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఘటనా స్థలంలోకి చేరుకొని ఆ పంచాయతీ లేకుండా చేయడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో దీనిపై దర్యాప్తు జరిపించాలి. కేవలం ఒక 5-6 నెలల కాలం కూడా అవ్వట్లేదు. కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఇలాంటివి గ్రామ సభ ఈ విధంగా ఆ నిధుల గురించి చెప్పకుండా ఈ విధంగా
గొడవ పడడం అనేది ప్రతి ఒక్కరిని కూడా మొత్తం కూడా గ్రామస్తులపై మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఎస్ గ్రామంలో రమేష్, కనపడుతుంది. పంచాయతీ ఎలక్షన్స్ జరిగి నెలలు కూడా జరగట్లేదు. ఆలోగా ఈ సర్పంచ్ ఈ విధంగా నిధులన్నీ కూడా దుర్వినియోగం చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్న వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ మాత్రము ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలను అయితే నెలకొంటున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి సర్పంచ్ని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భాలు అయితే నెలకొంటున్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మరి గ్రామస్తులంతా ఆ సర్పంచ్కు సంబంధించి ఏం చెప్తున్నారు? అంటే ఇందులో కూడా రెండు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా రెండు వర్గాలుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వార్డు సభ్యులు అయితే ఉన్నారో అక్కడ గెలిచినటువంటి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా కొంతమంది ఆ బీఆర్ఎస్ వార్డు మెంబర్స్, అదేవిధంగా ఉప సర్పంచ్ కలిసి ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అయితే మొత్తం కూడా ఆ గత కొంతకాలం నుంచి కూడా ఉప సర్పంచ్ కి మధ్య కూడా అవసరం లేదు. ఈ రోజు జరిగినటువంటి ఆ గ్రామ సభలో ఆ వివాదం అనేది మరొకసారి కూడా బయటపడడం జరిగింది. గ్రామస్తులు అడిగినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ విధంగా సర్పంచ్ భర్త, అదేవిధంగా సర్పంచ్ మామ, ఉప సర్పంచ్ వార్డు సభ్యులపై దాడి చేయడంతో ఈ గొడవ కాస్త పెద్దగా మారిందని చెప్పవచ్చు. జిల్లా కలెక్టర్ కూడా విచారణ చేయడం జరిగింది. నిధుల విషయంలో, గ్రామ పంచాయతీ నిధుల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. రమేష్, ఇక్కడ మీరు సర్పంచ్ భర్త అని చెప్పారు, అంటే అక్కడ సర్పంచ్ మహిళనా? ఆ మహిళ భర్తని ఈ విధంగా చేస్తున్నారా? అంటే దీనికి ఆన్సర్ చెప్పాల్సిన సర్పంచ్ కాకుండా సర్పంచ్ భర్త పైన దాడి జరుగుతోందా? ఖచ్చితంగా గ్రామస్తులు మాత్రం అదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ సభలో ఆ పూర్తిగా కూడా దీనికి కారణమైనటువంటి సర్పంచ్ ఆ భర్తే ఈ విధంగా నిధులు కాజేసి కూడా అడిగినటువంటి వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఈ విధంగా ఆ ఘర్షణలకు దారి తీస్తున్నారని కూడా గ్రామస్తులు, అదేవిధంగా వార్డు సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. నెలలు గడవక ముందే ఈ విధంగా మొత్తం కూడా మొదటి గ్రామ సభ, ఇది రెండవ గ్రామ సభ అని చెప్పవచ్చు. గతంలో ఎన్నికైనప్పుడు గ్రామ సభ పెట్టడం జరిగింది. తర్వాత రెండవ గ్రామ సభ. ఈ గ్రామ సభలో పూర్తిగా గ్రామస్తులకు ఆ చేసినటువంటి పనులను, వచ్చినటువంటి నిధులను, చేసినటువంటి పనులను గ్రామస్తులకు గ్రామ సభలో వివరించాల్సింది పోయి వారి అడిగినటువంటి ప్రశ్నలకు ఒక్కసారిగా కోపోద్రిక్తులై ఈ విధంగా దాడి చేయడం అనేది, కొట్టడం ఏంటని కూడా చెప్పడం జరిగింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. ఎస్ రమేష్, ఇక్కడ దాడికి గురైంది సర్పంచ్ అని తెలుస్తోంది. అంటే గ్రామస్తులంతా కలిసి సర్పంచ్ యొక్క భర్తను ఈ విధంగా కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి అసలు సర్పంచ్ ఏమైనా స్పందించిందా? మరి ఆ నిధులకు సంబంధించి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇది మొత్తం కూడా నిధులు ఎలాంటి అక్రమాలకు కూడా పాల్పడలేదని కూడా అతను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇది ఒక రాజకీయ దురుద్దేశంతో కొంతమంది పడని వారు ఈ విధంగా మొత్తం ఆ గ్రామ సభలో కక్ష కట్టి కూడా ఓడిపోయినటువంటి వర్గం ఈ విధంగా కొంతమంది వార్డు సభ్యులతో కలిపి ఈ విధంగా ఉసికొలిపారని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మాత్రం తెలిసే అవకాశం కనపడుతుంది. ఆ గ్రామంలో ఆ నిధులు దుర్వినియోగం చేశారా, లేకపోతే ఏదైనా రాజకీయ కక్షలతో గొడవలు జరిగాయనే కోణంలో కూడా విచారణ అయితే జరుపుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో కూడా ఉన్నతాధికారులు విచారణ జరపాలని కూడా గ్రామస్తులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో కూడా ఇరు వర్గాల్ని చెదరగొట్టడంతో ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి అక్కడ సద్దుమడిగిందని చెప్పవచ్చు. మళ్ళీ ఇలాంటి అల్లర్లు పునరావృతం కాకుండా కూడా అక్కడ పోలీసులు మోరించినటువంటి పరిస్థితి అయితే ఆ గ్రామంలో ప్రస్తుతం కనపడుతుంది. ఎస్ రమేష్, మరి పోలీసులు ఏమంటున్నారు? అంటే ఎవరినైనా అదుపులోకి తీసుకొని ఏం జరిగింది అనే కోణంలో విచారణ జరుగుతోందా? పోలీసులు అక్కడ జరుగుతున్నటువంటి ఘటన కూడా పూర్తిగా అక్కడ ఆ వీడియోలో కూడా చిత్రీకరించడం జరిగింది. దీనిపై ఆ పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం అక్కడ గొడవ జరగకుండా కూడా ఆ సద్దుమడిగినటువంటి పరిస్థితి అయితే తలెత్తిందని చెప్పవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ విచారణ జరిపిన తర్వాత కూడా బాధితులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అక్కడ గ్రామ నిధులకు సంబంధించినటువంటి గొడవ కాదు, ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఆ వర్గ విభేదాలు, ఆ గ్రూప్ పంచాయతీలే దీనికి ఆ కారణమని తెలుస్తుంది. కానీ గ్రామ సభలో ఈ వివాదం లేవనెత్తడంతో కూడా పాత ఆ గొడవల్ని నేపథ్యంలో కూడా ఈ విధంగా గొడవలకు దారి తీస్తాయని చెప్పవచ్చు. నిజంగా నిధులను ఈ విధంగా అక్రమంగా చేస్తే కనుక ఫిర్యాదు చేయాలి, కానీ ఈ విధంగా పాత గొడవల్ని పెట్టుకుని ఈ విధంగా దాడి చేయడం ఏంటని కూడా అక్కడ ప్రశ్నలు అయితే లేవనెత్తున్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత కూడా ఆ తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మాత్రం ఇరు వర్గాలను చెదరగొట్టడంతో కూడా పరిస్థితి మాత్రం ఆ సద్దుమడిగింది. చాలా ప్రశాంత వాతావరణంలో కూడా గ్రామంలో ప్రస్తుత పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. డబ్బులు కట్టా చెప్పండి.
డబ్బులు కట్టడం చేత కాదు. పక్క బాబు కొట్టుకుంటుంది డబ్బులు కట్టడం చేత కాదు.